హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే, సో ఈరోజు మనకు డిఎస్సి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి 2018 పరీక్షలో ఎన్సిటిఈ నిబంధన పాటించాల్సిందే అనే టైటిల్తో మనకు విశాలంద పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది హైకోర్టుకి సంబంధించి రావడం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఆదేశం, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అభ్యర్థులు సిద్ధం అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్. ఓకే, పూర్తిగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చదివి వినిపిస్తాను చూడండి. ఏపీ డిఎస్సి 2018 పరీక్ష నిర్వహణలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలను తప్పనిసరిగా ప్రభుత్వం పాటించాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టులో డిఎస్సి పరీక్షల సిలబస్ ఇతరత్ర అంశాలపై రాష్ట్రానికి చెందిన పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్పై మంగళవారం వాదోపవాదాలు అయితే కొనసాగాయి. డిఎస్సి పరీక్షను ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ డిసెంబర్ 12వ తేదీన ఏపీ ప్రభుత్వ ట్రిబ్యునల్లో కొందరు డిఎస్సి అభ్యర్థులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. 13వ తేదీన ట్రిబ్యునల్లో వాదోపవాదాలను విన్న న్యాయమూర్తి కేసును 20వ తేదీకి వాయిదా వేశారు. 20వ తేదీన డిఎస్సి పరీక్షలపై స్టే ఇవ్వాలని అభ్యర్థుల తరపు న్యాయవాది కోర్టులు గట్టిగా వాదించగా దానికి న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో అభ్యర్థులు ఈ నెల 24వ తేదీన హైకోర్టులో కేసును ఫైల్ చేయగా అక్కడ 26న విచారణకైతే వచ్చింది. 27వ తేదీన హైకోర్టులో జరిగిన వాదోపవాదనపై తగిన ఆధారాలు సమర్పించేందుకు గాను 2 రోజుల సమయం కావాలని ప్రభుత్వ తరపున న్యాయవాది హైకోర్టును కోరగా కేసును 31 వాయిదా వేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన కారణంగా సోమవారం ఈ కేసుపై 2 గంటల పాటే విచారణ అనేది కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్ష నిర్వహణలో తప్పనిసరిగా ఎన్సిటిఈ నిబంధన పాటించాల్సిందే అని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. పరీక్షల నోటిఫికేషన్ నిలుపుదలకు స్టే అయితే ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులంతా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించేందుకు ఆలోచనలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్స్ కి సంబంధించి స్టే అనేది ఇవ్వమని చెప్పి మనకు హైకోర్టును అయితే ఆశ్రయించిన అభ్యర్థులు అయితే తెలపడం అనేది జరిగింది. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనకు కోర్టు అనేది స్టే అయితే ఇవ్వలేదు. సో తద్వారా ఏంటంటే మనకు చాలా మంది అభ్యర్థులు మళ్ళీ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించేందుకు అయితే రెడీ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా అయితే మనకు స్టే అనేది ఇవ్వకపోయినప్పటికీ కూడాను డిఎస్సి 2018 పరీక్షల్లో ఎన్సిటిఈ నిబంధనలు అయితే పాటించాల్సిందే అని చెప్పి హైకోర్టు అనేది మనకు ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.